నేటి పునీతులు పునీత జుస్తా మరియు పునీత రుఫీనా గారు. నేను నీ మొరవింటిని, నీ కన్నీళ్లు చూచితిని. శుక్రవారం, జూలై 19, 2024. మొదటి పఠనం యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1 నుండి 6, 21, 22 మరియు 7, 8 వచనాలు. ఆ రోజులలో హిజ్కియా జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో నుండెను. అప్పుడు యెషయా రాజును సందర్శింపవచ్చి, ప్రభువు సందేశమిది, నీ కార్యములను చక్కబెట్టుకునుము, నీవిక బ్రతుకవు అని చెప్పెను. హిజ్కియా గోడవైపు మొగము త్రిప్పి, ప్రభూ, ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితోనూ చిత్తశుద్ధితోనూ సేవించితిని గదా, నీ చిత్తము చొప్పున నడుచుకుంటిని గదా అని ప్రార్థన చేయుచు మిక్కిలి విలపించెను. ప్రభువాని యెషయాతో ఇట్లు పలికెను, నీవు హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పుము, నీ పితరుడైన దావీదు దేవుడైన నా వాక్కిది. నేను నీ మొరవింటిని, నీ కన్నీళ్లు చూచితిని. నేను నీ ఆయువును ఇంకను 15 ఏండ్లు పొడిగింతును. నేను నిన్నును ఈ నగరమును అస్సిరియారాజు బారి నుండి కాపాడుదును, ఈ పట్టణమును రక్షించి తీరుదును. యెషయా అత్తిపండ్ల గుజ్జును రాజు ప్రణముపై పూసినచో అతనికి ఆరోగ్యము చేకూరునని చెప్పెను. హిజ్కియా, నేను ప్రభుమందిరమునకు పోవుదుననుటకు గుర్తేమిటి అని అడిగెను. యెషయా, ప్రభువు తన మాట నిలబెట్టుకునుననుటకు గుర్తిది. అతడు అహాసు మెట్ల పైబడిన సూర్యుని నీడ 10 అడుగులు వెనుకకు పోవునట్లు చేయును అని చెప్పెను. ప్రవక్త చెప్పినట్లే సూర్యుని నీడ 10 అడుగులు వెనుకకు పోయెను. ఇది ప్రభువు వాక్కు.